హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. ఇది కంచిపట్టు శారీ, సంపంగి కలర్లో ఉందండి శారీ మొత్తం. దాని మీద చిన్న చిన్న పీకాక్ డిజైన్ లా వచ్చిందనమాట. అందులో చిన్న పింక్ కలర్ ఒకటి, లెక్స్ గ్రీన్ కలర్లా చూపించారండి. డిజైన్ చిన్న డిజైన్ అనమాట. ఇంకా బోర్డర్ వచ్చేటప్పటికి కంచిపట్టు బోర్డరు, పీకాక్ వీవింగ్తో వచ్చేసింది. ఇక కస్టమర్ అయితే ఆ పట్టు బ్లౌజ్ తీసుకొచ్చి వర్క్ చేయమన్నారండి. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి. మనం ఏ ఇన్స్టా పేజీల్లో చూసినా కూడా ఈ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉందండి. అసలు డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్తో నేను డిజైన్ కంప్లీట్ చేశాను. ఫ్లవర్ మొత్తానికి శారీ కలర్ యూజ్ చేశానండి. ఇక గోల్డ్, పింక్ అండ్ లెక్స్ గ్రీన్ కలర్లా ఉంది కదా, ఆ థ్రెడ్ యూజ్ చేశాను. అసలు ఈ డిజైన్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. గోల్డ్ కలర్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటప్పటికేమో శారీ కలర్స్ తీసుకున్నాను. ఇక లీఫ్ వచ్చేటప్పటికి 2 కలర్స్తో వచ్చిందండి. పెద్ద లీఫ్ అయితే అసలు డిజైన్ గురించి అయితే చెప్పే పని లేదండి. చిన్న చిన్న మొగ్గలు, లీవ్స్, ఫ్లవర్స్ భలే అందంగా చాలా నీట్గా ఉందండి డిజైను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓవరాల్ బాడీ మొత్తం చిన్న చిన్న బూటీస్తో ఈ డిజైన్ అయితే చూడటానికి చాలా బాగుందండి. కొత్త డిజైన్ కదా, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో చిన్న కామెంట్లో చెప్పండి. మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అయింది ఇదైతే మాత్రం. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఉంది. ఇంక ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే పైన షోల్డర్ దగ్గర నుంచి బంచ్లా వచ్చిందండి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్లవర్ బంచ్ అనమాట ఇది. కింద ఏమో బోర్డర్ వస్తుంది. అదే కస్టమర్ ఏంటంటే ఇన్స్టా పేజ్లో చూసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ కింద బోర్డర్ వద్దని చెప్పారండి. పై వరకే షోల్డర్ దగ్గర నుంచి ఫ్లవర్ బంచ్ ఇచ్చేసేయమన్నారు. వచ్చేసాక ఈ కాడీలో శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి, ఆ బ్లౌజ్ పీస్లో బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డరు ఈ బ్లౌజ్కి అటాచ్ చేయమన్నారండి. ఇదిగోండి అలా అనమాట. ఇది కుట్టాకైతే బాగా కనపడుతుందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మనమే చేయాలి. అది చేశాక ఆ డిజైన్ లుక్ ఎలా వచ్చిందనేది చూద్దాము. ఎప్పటికైతే ఓన్లీ షోల్డర్ వరకే అలా డిజైన్ ఇచ్చేసి కిందంతా ఖాళీగా ఉంచేసానండి. ఇది జాకెట్ కుట్టాక మనం దీన్ని అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాము. డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఒక్కసారి చూసేద్దాం. కంచి బోర్డర్ అనమాట, పెద్ద బోర్డర్ వచ్చేసింది ఇలా. శారీ మొత్తం ఈ సంపంగి గ్రీన్ కలర్లో వచ్చింది. దానికేమో డార్క్ బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఆ షేడ్ అనమాట ఇది బోర్డర్ కలరు. ఇదిగోండి ఇంకా బ్లౌజ్ కుట్టాక అయితే ఇలా ఉంది. నేను కుందన్స్ అవి కూడా అంటించేసానండి. డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్త డిజైన్ చాలా బాగా వచ్చింది డిజైన్. ఈ డిజైన్ నేను జేసీ క్రియేషన్లోనే తీసుకున్నాను. ఇంకా లత్కన్స్ వచ్చేసి ఇలా ఇచ్చానమాట. ఆ డిజైన్లో ఫ్లవర్ ఏదైతే ఉందో అదే ఫ్లవర్ లత్కన్ కోసం తీసుకొని దానికి పైన మళ్ళీ చిన్న బెల్లా ఇచ్చాను. చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు హ్యాండ్ చూద్దాం ఒక్కసారి. ఇలా అండి హ్యాండ్. కస్టమర్ ఇలా కావాలని అడిగారు. మామూలుగా అయితే ఈ ప్లేస్లో మనం డిజైన్ బోర్డర్ కూడా వేసుకోవచ్చు, కానీ కస్టమర్ అలా వద్దన్నారు.
షోల్డర్కి ఏమో ఫ్లవర్ బంచ్ ఇచ్చేసి కింద శారీలో శారీలో బ్లౌజ్ పీస్ ఏదైతే వచ్చిందో ఆ బ్లౌజ్ పీస్ నుంచి ఈ బోర్డర్ వరకు తీసుకున్నానండి. ఆ బోర్డర్ కూడా సాదా బోర్డర్ తీసుకోకుండా పీకాక్ డిజైన్ వచ్చిన బోర్డరే తీసుకొని నేను అలా హ్యాండ్కి అటాచ్ చేశాను. కుట్టాక చాలా బాగుందండి బ్లౌజ్ అయితే మాత్రం. మీకు ఎవరికైనా అలాంటి వర్క్స్ కావాలంటే మన నెంబర్ తెలుసుగా 8499056988 కాల్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.